హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే ఎగ్ బిర్యానీ ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే, అది తక్కువ సమయంలో ఎంతో ఈజీగా ఉండే ఎగ్ బిర్యానీ అయితే చూపించబోతున్నానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎక్కువ మసాలా ఐటమ్స్ కూడా లేకుండా ఈ ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో చూసేయండి. ముందుగా అయితే ఎగ్స్ అయితే ఉడికిపెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇలా చాకుతో గాడ్లు అయితే పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని కొద్దిగా సాల్ట్, పసుపు ఒక చిటికెడంతా, కొద్దిగా కారం వేసుకుని ఎగ్స్ అనేది ఫ్రై చేసుకోవాలండి. ముందుగా నిదానంగా వేసుకుని ఎగ్స్ అనేది ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని వేస్తున్నానండి. ఇలా అంతా ఫ్రై చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు ఇలా తొందరగా అయిపోతుంది. ఇలా అయితే చేసి పెట్టండి, తప్పకుండా నచ్చుతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 1 ఇంచ్ అంతా అల్లము, పొట్టు తీసేసుకున్న వెల్లుల్లి కొద్దిగా, ఒక 5 పచ్చిమిర్చి, ధనియాల పొడి 1.5 స్పూను, 1 స్పూన్ అంత కారం చూసుకొని వేసుకోండి. 1 స్పూన్ అంతా ఎగ్ మసాలా వస్తుంది కదండి, అది వేస్తున్నాను. 1 స్పూన్ అంతా వేసుకొని ఇప్పుడు ఒక చిన్న టొమాటోని కట్ చేసుకుని వేసుకున్నాను. ఒక గుప్పెడంతా ఒక పుదీనా కూడా వేసుకుంటున్నాను. ఇవంతా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన తీసుకున్నాను. ఇప్పుడు రైస్ అయితే కడిగి పెట్టుకోవాలండి. ముందుగానే ఒక 2 గ్లాసుల బియ్యాన్ని వేసుకుంటున్నాను. ముందుగానే వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా కడిగిన బియ్యాన్ని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని హోల్ గరం మసాలా అండి, ఇది చెక్క, లవంగం, పలావాకు, స్టార్ పువ్వు, సోంపు ఇవన్నీ వేస్తున్నాను. ఇవన్నీ కూడా ఆయిల్లో వేసుకోవాలి. ఒక మీడియం సైజు ఉన్న ఉల్లిపాయని పొడవుగా కట్ చేసుకుని ఇలా వేసుకోవాలి. ఇది కూడా కొంచెం ఫ్రై అవ్వాలండి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఆయిల్లోనే కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకుంటాం కదండి, ఆ పేస్ట్ని ఇప్పుడు వేసుకొని కొంచెం పచ్చి వాసన పోయే వరకు ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే టొమాటో కూడా ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకొని టొమాటో కూడా మగ్గాలండి. ఇలా మగ్గితే సరిపోతుందండి. తర్వాత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ వేసిన తర్వాత మూత పెట్టుకొని కొద్దిసేపు అలా వదిలేస్తే ఇలా మగ్గిన తర్వాత అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఎగ్స్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఎగ్స్ అయితే వేస్తున్నాను. వేసిన తర్వాత ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాంట్లోనే రైస్ అయితే కడిగి పెట్టుకుంటాం కదండి, ఆ రైస్ అయితే ఇప్పుడు వేస్తున్నాను. రైస్ వేసిన తర్వాత
కొంచెం అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత సాల్ట్ చూసుకొని వేసుకోండి. ఫస్టే వేసాను కదా, అందుకోసమని ఇప్పుడు ఒకసారి వేస్తున్నాను. సాల్ట్ చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి. 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసులు వాటర్ వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలండి. ఇలా అంతా ఒకసారి కలుపుకొని ఉప్పు కారం సరిపోయిందా లేదా ఒకసారి చూసుకొనేసి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే కొద్దిగా కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోవచ్చండి. ఉంటే వేసుకోండి, చాలా బాగుంటుంది. తర్వాత కొద్దిగా నెయ్యి కూడా ఉంటే వేసుకోవచ్చు, కమ్మగా ఉంటుంది. ఇప్పుడు కుక్కర్ మూత అయితే పెడుతున్నాను. ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. రైస్ అనేది ఉడికిపోతుంది. ప్లీజ్ ఈ వీడియో చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా బాగుంటుందండి. ఒకసారి తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. వీడియోస్ చూస్తారు కానీ లైక్లు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతారండి. ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక లైక్కి మాకెంతో సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ప్లీజ్ మీరు ఒక్క సపోర్ట్ చేస్తే మేము ఇంకా కొంచెం మాకు కూడా కొంచెం సపోర్ట్ ఉన్నట్లు ఉంటుంది. సపోర్ట్ చేస్తారనే అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకొని చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.